అమ్మిన తర్వాత మళ్ళీ ఆ ప్లాట్ని ఇంకొకటికి అమ్ముడు పోకుండా ప్రొటెక్షన్ కూడా వాళ్ళే కల్పిస్తారు. దట్ ఈస్ ద ఫండమెంటల్ ఎథిక్స్. నేను స్వయానా రియల్ ఎస్టేట్ బ్రోకర్గిరి చేసినా అని చెప్పుకునే రేవంత్ రెడ్డి గారు ఆ బేసిక్ బ్రోకర్కున్న ఎథిక్స్ కూడా లేకుండా ఇవాళ ఒక ముఖ్యమంత్రి హోదాలో కూర్చొని ఇవాళ ఒక చిల్లర దందాలు చేస్తూ ఉన్నాడు. ప్రభుత్వమే భూమి అమ్ముతుంది, మళ్ళా ప్రభుత్వమే ఇంకొకటికి రిజిస్ట్రేషన్ చేస్తుందనంటే అసలు మతి ఉన్న ప్రభుత్వమా, మతి లేని ప్రభుత్వమా, కనీస నీతి నిజాయితీ విలువలు ఏమైనా ఈ ప్రభుత్వానికి ఉన్నాయా, ముఖ్యమంత్రికి ఉన్నాయా, లేవా? ఆఖరికి రియల్ ఎస్టేట్లో కూడా చాలామంది పొద్దున్న లేస్తే ప్లాట్లు అమ్మి ప్లాట్లు కొనుక్కుంటారు. వాళ్ళు కూడా సిగ్గుపట్టేట్టున్నది. నేను రియల్ ఎస్టేట్ దందాలు చేసుకుంటా అని చెప్పని ఆ జాతి నుండి వచ్చినా అని చెప్పుకునే రేవంత్ రెడ్డి, ఆ జాతి కూడా ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే జాతి కూడా సిగ్గుపడేటువంటి ఒక రీతిలో ఇవాళ చిల్లర మల్లరగా వ్యవహరిస్తూ ఉన్నాడు. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇది క్రిమినాలిటీ. ఒక ప్లాట్ను ఒకళ్ళ మీద రిజిస్ట్రేషన్ చేసి మళ్ళీ సెకండ్ రిజిస్ట్రేషన్ చేయడం అనేటువంటిది క్రిమినల్.